అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయా? వరుణుడు చాలా ఆలస్యంగా పలకరించడంతో వ్యవసాయ రంగానికి ఎదురుగాలి తప్పదా? వర్షాభావ పరిస్థితులు కరువు వైపు అడుగులు వేస్తున్నాయా? ఎల్నినో సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సీఎం రేవంత్ ప్రభుత్వం రచిస్తోన్న ప్రణాళికలేంటి? తెలంగాణలో ఎల్నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. కొద్ది రోజులుగా పొడి వాతావరణమే నెలకొంది. గురువారం నుంచి వాతావరణంలో కాస్త మార్పులు కనిపించినప్పటికీ కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వరుణుడు పలకరించినప్పటికీ దాన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదని, విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఏమాత్రం లేదని నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్ నెలను తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఖరీఫ్ సాగును ఎలా సాగించాలంటూ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో రోజురోజుకు లోటు వర్షపాత శాతం నమోదవుతోంది. సాగుకు అత్యంత కీలకమైన జూన్ జూలై నెలల్లో 33% లోటు వర్షపాతం నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జలాశయాల్లో తాగునీటికి తప్ప సాగుకు చుక్క నీరు లేదు. చెరువులు, కుంటలు కూడా వెలవెలబోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే తాగునీటికి కటకటా తప్పదా అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. రాబోయే 3 నెలల్లో కూడా తక్కువ వర్షపాతమే నమోదవుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఎల్నినో తెలంగాణలో ప్రమాద ఘంటికలు మోగిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు కాస్త కరువు వైపు అడుగులు వేసేలా కనిపిస్తున్నాయి. దీంతో వర్షాలు సమృద్ధిగా కురవాలంటూ తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించి వానలు పడాలని వేడుకున్నారు. డప్పు చప్పులతో కప్పతల్లి పాటలు పాడుతూ వర్షాలు కురవాలని వరుణదేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. వర్షాకాలం మొదలై నెలలు గడుస్తున్నా ఆశించిన మేర వర్షాలు కురవలేదని, నాట్లు ఎండిపోతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు వేసినాం, మొలసలే మాకు వాన కావాలని మేము ప్రతి ఒక్కసారి ఏడిపోయి నీళ్లు తెచ్చి దేవర్ల కల్లా దేవుళ్ళ కల్లా పోస్తాం. మాకు వానలు లేక అల్లాడుతున్నాం, వానలు పడాల. అన్ని గుళ్ళ కల్లా అభిషేకం చేస్తున్నాం. మహిళలం, మొగళ్ళు, ఆడళ్ళం అందరం పిల్లలు తల్లం పోయి పూజ చేసి అభిషేకం చేసి వచ్చినాం. మాకు వర్షం లేక అల్లాడుతున్నాం. వర్షం గురవాలని చేస్తున్నాం. మేము ప్రతి సంవత్సరము కృష్ణానది నుంచి నీళ్ళు ఇచ్చి గ్రామ దేవతలకు నీళ్ళు ఇచ్చి అభిషేకం చేస్తున్నాము. ప్రతి సంవత్సరము ఇదే విధంగా చేస్తున్నాము. మా ఊరికి వర్షాలు పడతాయని ఆశిస్తూ మేము గ్రామ దేవతలని, ఊర్లో దేవుళ్ళని వేడుకుంటున్నాం. ఈ విధంగా చేయడం వల్ల మా వర్షాలు పడతాయని ఆశిస్తున్నాం. సాధారణంగా రైతులు జూన్ జూలై మాసాల్లో విత్తనాలు విత్తుకోవటం, వరి నాట్లు వేసుకోవడంలో తీరిక లేకుండా ఉంటారు. కానీ ఈ ఏడాది వాతావరణ మార్పుల నేపథ్యంలో జూలై చివరి వరకు కూడా తీవ్ర వర్షాభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతుల్లో ఆందోళన నెలకొంది. మొత్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. చాలా గ్రామాల్లో చివరకు పశువులకు పచ్చి మేత దొరకడం కూడా గగనమైపోయింది. దీంతో ఈ వర్షాకాలం తెలంగాణ రైతులకు పీడకలను మిగిల్చే ప్రమాదమే కనిపిస్తోంది. ఎల్నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడమే ఇందుకు కారణం. వానాకాలం ఆరంభమై 40 రోజులు గడిచినా ఆశించిన వర్షం కురవకపోవడంతో వ్యవసాయం కుదేలవుతోంది. వ్యవసాయ పనులతో కళకళ్లాడాల్సిన పొలాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. పనులు లేక రైతులు, కూలీలు ఖాళీగా ఉంటున్నారు. వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో ప్రత్యామ్నాయాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. నీటి వనరులు తక్కువగా వినియోగించే పంటలను వినియోగించాలని చెబుతోంది. భూగర్భ జలాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రైతులకు ఖచ్చితమైన సమాచారం అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో రైతాంగానికి కొంత నష్టం జరిగిందని తుమ్మల అన్నారు. వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారని, ప్రత్యామ్నాయంగా ఆరుతడి వేయాలని సూచిస్తున్నామన్నారు. తక్కువ నీటితోటి తక్కువ కాలంలో మనకు పంట వచ్చేటటువంటి పంటలు, గతంలో పూర్వం మనోళ్ళు పండించేటటువంటి సజ్జలు కానీ, కొర్రలు కానీ, సామలు కానీ, అటువంటి పంటలకి పెద్దగా నీటితోటి అవసరం ఉండదు. అదేవిధంగా పప్పు ధాన్యాలు కూడా, కంది కానీ, పెసర కానీ, మినుం కానీ, అటువంటి వాటికి కూడా 2-3 తడులతోటే మనకు పంట వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు హార్టికల్చర్కి సంబంధించి కూడా మనం దీర్ఘకాలిక పంటలు వేసుకుంటే కూడా సస్టైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఆ యొక్క హార్టికల్చర్ పంటల్లో కూడా మనం రైతుల్ని మోటివేట్ చేసి అందుట్లో కూడా అంతర పంటలు వేసుకుంటే హార్టికల్చర్ వేసిన దానికి మనం సహాయం చేయొచ్చు, అంతర పంటలకు కూడా సహాయం చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఖరీఫ్లో ఇప్పటి వరకు సుమారు 60 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. నిరుడు ఇదే సమయానికి 61 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే ఇప్పుడు ఎల్నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్నా అదే స్థాయిలో పంటలను సాగు చేశారు. సాగు విషయంలో రైతులు తగ్గకపోవటం, గతేడాదితో సమానంగా పంటలు సాగు చేయటం ఆందోళనకరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని, వరి, పత్తి వంటి ప్రధాన పంటలు సాగు చేయకపోవటమే మేలని, తొందరపడి సాగు చేస్తే తీరని నష్టం కలుగుతుందని, విత్తనాలు, కూలీలు, పెట్టుబడి ఖర్చులు కూడా కోల్పోవలసి వస్తుందని వ్యవసాయ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్నినో దెబ్బ, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎల్నినో ప్రభావం ఎంత తీవ్రంగా ఉన్నా రైతు నష్టపోకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. సంక్షోభం నెలకొన్నందున ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.